సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు న్యాయవాది నాగేశ్వర పూజారి గారు. కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ చట్టంలో ఉన్నటువంటి మెయిన్ సెక్షన్స్ ఏంటి, అవి పాత ఐపీసీకి ఇప్పుడు వచ్చినటువంటి బిఎన్ఎస్కి ఏం డిఫరెన్స్ ఉంది, ఏ సెక్షన్ రీప్లేస్ చేస్తుంది, అవన్నీ కూడా ఆయన అడిగి క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, సో దీన్ని ఎలా చూడాలి? ఇదేమన్నా అంటే వేరే సెక్షన్స్ని ఏమన్నా యాడ్ చేసిందా, లేకపోతే ఉన్న సెక్షన్స్ని స్ట్రాంగ్ చేసిందా? ఎవరికి బెనిఫిట్ ఈ సెక్షన్స్ వల్ల? ఐపీసీలో ఉన్న సెక్షన్స్ని ఎలా రీప్లేస్ చేస్తుంది? ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనకు ఈ క్రిమినల్కి సంబంధించి ఐపీసీ అనేది ఉంది. మనకు జనరల్గా ఇండియన్ పీనల్ కూడా అని చెప్తాం మనం. ఐపీసీలో ఉన్న దాని ప్రకారం నేరాలు, వాటికి సంబంధించిన శిక్షలు ఏముంటాయి అనేది వాటి డెఫినేషన్స్ అనేవి మనకు ఐపీసీలో రాశారు. సో తర్వాత ఓవర్ ద పీరియడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలాలు మారిపోయినాయి, ద క్రైమ్ యొక్క రూపాలు మారిపోయినాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. తర్వాత ఈ రకరకాల ఇష్యూల వల్ల ఏంటంటే మనకు ఈ చట్టాలని మార్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం చట్టాలను లేటెస్ట్గా మార్చాలి. మనకు ఈ ఐపీసీనే ఏంటంటే మనకి ఇండియన్ పీనల్ కూడా అనుకుంటే ఏంటంటే కొద్దిగా భారతీయత ఉట్టిపడేటట్టు ఏంటంటే భారతీయ న్యాయ సంహిత అనేది మనకు మన భారతదేశానికి సంబంధించిన పేరు పెట్టి దాన్ని 2023లో మనకు అది చేశారు. కాబట్టి ఐపీసీలోకి భారతీయ న్యాయ సంహిత కంటే బిఎన్ఎస్కి తేడా ఏంటంటే ఈ చట్టాలు మరింత స్ట్రాంగ్ ఉన్నాయి. స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ అప్డేటెడ్ ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీకి కానీ ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ చట్టాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఐపీసీ అండ్ మనం బిఎన్ఎస్ కనుక కంపారిజన్ చేస్తే అందరికి తెలియని విషయం ఏంటంటే ఉమెన్ కి సంబంధించిన చట్టాలు అంటే చాలా స్ట్రాంగ్ రాశారు. చాలా ఐపీసీలో కూడా స్ట్రాంగే కదా సార్? ఐపీసీ కంటే స్ట్రాంగ్ రాశారు, ఇంకా స్ట్రాంగ్ రాశారు. నేను చాలా మందికి చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఏదైతే బిఎన్ఎస్ లో ఉన్న చట్టాలు ఉన్నాయో అవి చాలా అంటే ఉమెన్ కి మరింత ప్రొటెక్టివ్గా, మరింత రక్షణ పరంగా, మరింత సేఫ్టీ పరంగా చాలా కేర్ తీసుకున్నారు చట్టాల మీద. అది ఎందుకంటే ఇప్పుడు మన జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఇంకా వాటి మీద ప్రజలకు సరైన అవగాహన లేదు. ప్రజలకే కాదు, అడ్వకేట్స్ కూడా చాలా మందికి అవగాహన లేదు. ప్లస్ ఇంకా ఈ ఐపీసీకి ప్లస్ చాలా మందికి లేదు. ఇది ఓవర్ ద పీరియడ్ పడుతుంది. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి అనేది ఓవర్ ద పీరియడ్ పడుతుంది. సెక్షన్స్ నంబర్లు కూడా ఐపీసీలో నంబర్ వేరే ఉంది, బిఎన్ఎస్ లో నంబర్ వేరే ఉంది. మొత్తం కంప్లీట్ మార్చేశారు. ఇప్పుడు సేమ్ సెక్షన్ పెట్టి బిఎన్ఎస్ అని పెడితే అర్థమయ్యేదేమో, కానీ ఇక్కడ ఏం చేశారంటే చదవటానికి చాలా ఈజీగా చేశారు. కేటగిరీ వైజ్ చేసి కొద్దిగా చదవటానికి ఈజీగా చేసి ఆ చట్టాలను ఏంటంటే ఎస్పెషల్లీ నేనైతే చాలా స్పష్టంగా మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పేది ఏంటంటే ఈ బిఎన్ఎస్ అనేది ఆడవాళ్లకు ఒక రక్షణ కవచం లాంటి జనరల్ చెప్పాలంటే ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా మోర్ సెక్యూరిటీ అండ్ మోర్ ఇంకా ప్రొటెక్షన్, బాగా ప్రొటెక్షన్ దీంట్లో. ఇంకా జనాలకు తగలలే వాటి సెగ. నాకు తెలిసి అయితే డెఫినెట్లీ ఇది జనాలకు తగిలిన రోజు మాత్రం డెఫినెట్లీ వీటిపైన పునరాలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒక సెక్షన్ గురించి మాట్లాడదాం సార్. ఈ రోజు 498A ఐపీసీ ఉండేది. అవును, 498A ఐపీసీని మనం బిఎన్ఎస్ లో సెక్షన్ 85 కింద చేశారు. 498Aలో ఇక్కడ మనకు బిఎన్ఎస్ 85 చేశారు. అక్కడ ఉన్న 498Aకి ఇక్కడ 498కి తేడా ఏంది అంటే ఇక్కడ 85కి తేడా ఏంటంటే మనకు 85 ఇక్కడ 85 ఉంటాం మనం. అక్కడ మనకు 498Aకి సంబంధించి మనకు డెఫినేషన్ ఇవ్వలే. 498A ఎందుకు పెట్టాలనేది మాత్రం రాశారు అక్కడ, అంతే. అక్కడ ఏం రాశారు మనకు 498Aలో మనకు ఐపీసీలో పెళ్ళైన అమ్మాయికి, అంటే అందరికి అర్థమయ్యే భాషలో సరళంగా చెప్తున్నాను నేను, పెళ్ళైన అమ్మాయికి భర్త నుంచి కానీ, అత్తగారింటి నుంచి కానీ, లేదా వాళ్ళ రిలేటివ్ నుంచి కానీ, ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే ఎమోషనల్గా కానీ, లేదా ఫిజికల్గా కానీ ఇబ్బంది కలిగినప్పుడు మనం ఇచ్చే కంప్లైంట్ 498A కింద మనకు కంప్లైంట్ ఇవ్వచ్చు. అది కనుక ప్రూవ్ చేయబడితే అప్ టు 3 years వరకు జైలు శిక్ష కానీ, ఫైన్ కానీ, లేదా 2 కలిపేసే అవకాశం ఉందని చెప్పేసి మనకు 498Aలో అంతవరకు రాశారు. వెన్ ఇట్ కమ్స్ టు ద బిఎన్ఎస్కి వచ్చారు ఏం చేశారు, 85లో సేమ్ డెఫినేషన్ పెట్టేసి కింద 86 మళ్ళీ ఒక సెక్షన్ యాడ్ చేశారు. యాడ్ చేసి క్రుయాలిటీ డెఫినేషన్ ఇచ్చారు. అంటే దేన్ని క్రుయాలిటీ అండర్ అనేది డెఫినేషన్ ఇచ్చారు. ఆ డెఫినేషన్లో జనరల్గా ఏం చెప్తున్నారంటే ఏంటంటే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన, ఓకే, ఆమెకి ఏమైనా ఇంజూర్స్ అయినా, ఆమె ఏమైనా మానసికంగా బాధపడ్డా, లేదా రిలేటివ్స్ కానీ, లేకపోతే భర్త కానీ, అత్తామామలు కానీ అన్లాఫుల్ డిమాండ్స్ అంటే లాక్ ఎగెయిన్స్ట్ ఏదైనా డిమాండ్స్ చేసిన ఇట్ కమ్స్ అండర్ క్రుయాలిటీ అనేది ఇంకా పెద్ద డెఫినేషన్ ఉంది, కానీ మనకు అందరికి అర్థమే భాష చెప్తున్నా. సో 86లో ఏం చేశారంటే మనకు డెఫినేషన్ ఇచ్చారు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ డెఫినేషన్ ఇట్ అట్రాక్ట్స్ టు ఎవ్రీ వన్. చాలా మందికి అప్లికబుల్ అది. సో ఇంతకు ముందు మనం
498 ప్రూవ్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన పని ఉంటుండే. డ్యూ టు దిస్ డెఫినేషన్ 498 ప్రూవ్ చేయడం అనేది కొద్దిగా ఈజియెస్ట్ వే అవుతుంది. ఎందుకంటే డెఫినేషన్ మనకు రాయబడింది కాబట్టి ఆ డెఫినేషన్లో రాయబడిందని కనుక మనం ప్రూవ్ చేయగలిగితే శిక్ష పడే అవకాశం. సో ఇట్లా చేసిండ్రు. తర్వాత ద మోస్ట్ బ్యూటిఫుల్ అంటే అట్లా ఇంకో సెక్షన్ ఇంప్రిజన్మెంట్ కూడా సేమ్ అవి సేమ్ పెట్టారు, కానీ దాన్ని మరింత స్ట్రాంగ్ చేశారు. ఇంతకుముందు మనకు అక్కడ డెఫినేషన్ లేకపోతుండే, కొన్ని విషయాలు ప్రూవ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుండే. సో ఇక్కడ ఏం చేశారు, 86 అని పెట్టి మనకు డెఫినేషన్ ఇచ్చారు. 86A 86B అని ఇచ్చారు. దాంట్లో ఏం చెప్తుంది మనకు, ఏమన్నా ఆమె సూసైడ్కు ప్రయత్నించినా, ఆమెకి ఏమైనా ఇంజురీస్ ఉన్నా, లేకపోతే లైఫ్ టు డెత్కి సంబంధించి ఏమైనా ఉన్నా, లేకపోతే ఆమె ప్రాణహాని ఉన్నా, ఇట్లాంటి అన్ని డెఫినేషన్స్ ఇస్తూ ఇది అట్రాక్ట్ అవుతుందని రాశారు. మళ్ళీ బీకి వచ్చారికి ఏంటంటే, బీలో ఎంత పెద్ద డెఫినేషన్ రాసినా చాలా సింపుల్గా ఏం చెప్పారంటే అన్లాఫుల్ డిమాండ్ అన్నాడు. భర్త కానీ, అత్తమామలు కానీ, ఆర్ రిలేటివ్స్ కానీ ఆ అమ్మాయిని అన్లాఫుల్ డిమాండ్, ప్రాపర్టీకి సంబంధించి కానీ ఇంకా దేనికి సంబంధించి అన్లాఫుల్ డిమాండ్ అన్నాడు. అంతే, అన్లాఫుల్ డిమాండ్ పదం ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఏది లాఫుల్ ఉంది, ఏది అన్లాఫుల్ అనేది, అన్లాఫుల్ డిమాండ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అన్లాఫుల్ డిమాండ్ కనుక చేస్తే 490 మనకు 85 బిఎన్ఎస్ 85 అట్రాక్ట్ అవుతుందని చెప్పారు. సో ఇది ఇంతకు ముందు మనకు 498లో తక్కువ ఉన్న స్కోప్ ని 85 చేసి దాన్ని 2 భాగాలు 85 86 అని చేసి దాని డెఫినేషన్ ఇచ్చేసి దాని మీద మోర్ ఇంకా గట్టిగా చేశారు దాన్ని. ఇంకో సెక్షన్ ఉంది మనకు, ఇది చాలా అసలు ఇది బ్యూటిఫుల్ సెక్షన్ అనొచ్చు, అట్ ద సేమ్ టైం కొద్దిగా మోర్ పవర్ఫుల్ సెక్షన్ కూడా అనొచ్చు మనం, అంటే సెక్షన్ పరంగా చూసుకుంటే. సెక్షన్ 84 ఆఫ్ బిఎన్ఎస్. 84 ఆఫ్ బిఎన్ఎస్ ఏం చెప్తుంది అంటే ఏంటంటే, ఎవరన్నా ఒక అబ్బాయి ఉండి ఆపోజిట్ వ్యక్తి ఏది లేడీ, ఆమెకి పెళ్ళై ఉండి కానీ, లేకపోతే ఆమె పెళ్ళయిందని వీడు భావించి కానీ, అంటే మనకు కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ తెలుస్తుంది ఆ అమ్మాయికి పెళ్ళైందలే తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని పరిస్థితుల్లో ఇప్పుడు కాళ్ళకి మట్టలు పెట్టుకోవటం, మెల్లో చిన్న తాళో లేదా బొట్లు అంటే కొన్ని పెట్టుకుంటే మనం సమాజంలో బ్లాక్ బీడ్స్ సన్న వేసుకుంటారు కొంతమంది, లేకపోతే కొంతమంది ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు, లేకపోతే కాళ్ళకి మట్టలు పెట్టుకున్నట్లు ఉంటారు. అంటే ఇప్పుడు సమాజం మారింది కాబట్టి ఆ సిచ్యువేషన్స్ లో అమ్మాయికి పెళ్ళైందని వీడు నమ్మినా, లేకపోతే ఆ అమ్మాయి పెళ్ళై ఉన్నా, అట్లాంటి అమ్మాయిని కనుక వీడు మాయమాటలు చెప్పి ఎత్తకపోయినా, అంటే మాయమాటలు చెప్పి తీసుకెళ్ళినా, లేకపోతే ఆమెని డిటైన్ చేసిన, సెక్సువల్ కోరికలతోని కనుక ఏదన్నా చేస్తే వీనికి శిక్ష. 84 ఉంది. అది 84లో అది చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, ఒక అమ్మాయికి కనుక పెళ్ళి అయి ఉన్నా, పెళ్ళైందని వాడు బిలీవ్ చేసినా, వీనికున్న లోపల డిజైర్ పెట్టుకొని ఆ అమ్మాయిని ఎంటైసింగ్ కానీ, లేకపోతే డిటైన్ చేసిన, కన్సీల్ చేసిన, ఆ అమ్మాయిని ఏ రకంగా డిజైర్తో ఏ రకంగా ఇబ్బంది పెట్టినా వాడు శిక్షార్హుడు. లేదు ఇది, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక పెళ్ళైన అమ్మాయిని ఎవరన్నా డిజైర్తోని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా, ఆ అమ్మాయి పోయి కంప్లైంట్ ఇస్తే నాకు పెళ్ళయింది, గొప్పలాంటి వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తే ఆయనకి 2 సంవత్సరాలు జైలు శిక్ష. కాబట్టి మనం కంపారిజన్ టు మనం పాత ఐపీసీతో కనుక చూసుకుంటే, ఇక్కడ ఒక సెక్షన్ మనకు 84 అనేది ఎక్కువ వచ్చేసి, ఒక పెళ్ళైన అమ్మాయి స్వతంత్రంగా తిరగగలిగే రైట్ ని కొద్దిగా కల్పించినట్టు అయిపోయింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.